హాయ్ గాయ్స్, నేను ఇవాళ మసాలా ఉప్పు అన్నమాట. ఇది నార్త్ లో బాగా చేసుకుంటారు. ఇది ఫ్రూట్స్ లోను మజ్జిగలోను అట్లా వేసుకుని తింటే చాలా బాగుంటది అనమాట. కాకిడితో తినొచ్చు. ఏదైనా వాటర్ మిలన్ కట్ చేసుకుని అలా ప్లెయిన్ గా తినకుండా ఇలా ఒక 2 pinches దాని మీద ఇలా స్ప్రెడ్ చేసుకుని తినొచ్చు. ఆరెంజెస్ ని ఇలా కట్ చేసి దాని మీద కూడా వేసుకుని తినొచ్చు. ఫ్రూట్స్ కి వాటికి బాగా యూజ్ అవుతుంది అనమాట. క్విక్ అండ్ ఈజీ, చాలా తొందరగా కూడా అయిపోతుంది. దానికోసం నేను 1 స్పూన్ సాల్ట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది దీనికి వైట్ సాల్టే తీసుకోవాలి. ఈ స్పూన్ తో 1 స్పూన్ వైట్ సాల్ట్ తీసుకున్నాను. సేమ్ అదే స్పూన్ తో 1/2 స్పూన్ బ్లాక్ సాల్ట్ అనమాట. ఇది ఇందులో 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ ఆమ్చూర్ పౌడర్, ఇవన్నీ వేసుకున్నాక 1/2 స్పూన్ ఇలాచి యాలకుల పొడి కూడా వేసుకోవాలన్నమాట. వేసుకుని ఇదంతా ఈ విధంగా మిక్స్ చేసుకుని ఏదన్నా ఎయిర్ టైట్ ఉన్న గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ సీసాలో కానీ స్టోర్ చేసుకుంటే చాలా కాలం ఉంటుంది. కొంచెం కొంచెం చేసుకోండి, అయిన తర్వాత మళ్ళీ తయారు చేసుకోవచ్చు ఫ్రెష్గా. నేనైతే అందుకుని దీంతోనూ 50 ml స్పూన్తోనే చేశాను. మసాలా ఉప్పు అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక జార్లోకి తీసుకుంటాను. ఇలా ఎయిర్ టైట్ ఉన్న జార్లోకి తీసేసుకోండి. మసాలా సాల్ట్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ గాయ్స్.